ప్రకాశం బ్యారేజీకి అయితే పట్టిసీమ నుంచి నీటి విడుదలైతే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి మనం చూడొచ్చు. పట్టిసీమ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా రిజర్వాయర్లో ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో నీటి మట్టం 11.9 అడుగుల మేర అయితే కొనసాగుతుంది. మొత్తంగా 12 అడుగులు ఉండాల్సినటువంటి ప్రకాశం బ్యారేజీలో 11.9 అడుగుల నీటి మట్టం ఉంది. పట్టిసీమ నుంచి ప్రతిరోజు సుమారుగా 5 నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు వదులుతున్నారు పట్టిసీమ నుంచి. ఆ నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్లో ప్రస్తుతం వాటర్ పరిస్థితి ఎలా ఉందని కూడా మనం చూడొచ్చు. పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు 17 టీఎంసీల నీటిని విడుదల చేయగా ప్రకాశం బ్యారేజీకి 12 టీఎంసీల నీరైతే చేరుకుంది. మొత్తంగా గత నెల 10వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు 12 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈరోజు తూర్పు డెల్టాకి 3,928 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే పశ్చిమ డెల్టాకి అయితే 3,115 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సందర్భంలో గుంటూరు కెనాల్కి కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఇటు తూర్పు డెల్టాకి కావచ్చు, అటు పశ్చిమ డెల్టాకి కావచ్చు, గుంటూరు కెనాల్కి కావచ్చు, మొత్తంగా 7,158 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా మొత్తంగా ఈ తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా, గుంటూరు కెనాల్కి ఎటు రిలీజ్ చేసినా ఈ వాటర్ అంతా కూడా తాగునీటి నిమిత్తమే విడుదల చేస్తున్నారు తప్ప సాగునీటి కోసం కాదు. ఇప్పటికే సంబంధిత మంత్రి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సాగునీటిని విడుదల చేయము అని చెప్పని తాగునీటి మాత్రం విడుదల చేస్తున్నారు. పై ఎత్తు నుంచి ఏదైతే మున్నేరు, మొయిరేపల్లి, కేసరా తదితర వాగులు ఉన్నాయో ఆ వాగుల నుంచి గత 2 రోజులుగా 800 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు. మొత్తం 17 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ నుంచి విడుదల చేస్తే ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీకి 12 టీఎంసీల నీరు అయితే వచ్చి చేరింది. మొత్తం కూడా రిజర్వాయర్లో పూర్తిగా నీటి మట్టం అయితే 11.9 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. 12 అడుగుల మేర నీరు నిల్వ ఉండాలి. 11.9 కొనసాగుతుంది. ఎటువంటి ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది లేదని ఇదే సందర్భంలో ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి నీటిని కూడా తూర్పు డెల్టాకి, పశ్చిమ డెల్టాకి కరెక్ట్గా తాగునీటి నిమిత్తం అయితే కరెక్ట్గా విడుదల చేయడం జరుగుతుందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదని అయితే మొత్తంగా ఈ రోజు అయితే ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందనేది నీటిపారుదల శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో పట్టిసీమ నుంచి వచ్చే నీటిని గత నెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన నీటిని ప్రతిరోజు తాగునీటి నిమిత్తం విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. నీటి మట్టం కరెక్ట్గా ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజీకి గేట్లు చేయాల్సిన అవసరం లేదని, గేట్లు ఏవి తెరవలేదని కూడా స్పష్టం చేస్తున్నారు. నీటి మట్టం కరెక్ట్గా కొనసాగుతుందని, ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తున్నారు అధికారులు. పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఇంకా 17 టీఎంసీలకి 12 టీఎంసీలు చేరుకుందని, బ్యాలెన్స్ ఏదైతే 5 టీఎంసీలు వాటర్ రావాల్సిందో అది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని, దిగువకి తూర్పు డెల్టాకి, పశ్చిమ డెల్టాకి, గుంటూరు కెనాల్కి తాగునీటి నిమిత్తం విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన ఇబ్బందులు ఏది లేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరింత వాటర్ కూడా వచ్చే అవకాశం ఉందని పట్టిసీమ నుంచి అయితే అధికారులు తెలియజేస్తున్నారు.